ఓకే. ఓకే. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు చమురు ధరలు ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో ఒక దశలో $120 టచ్ అయినాయి. సో ఈసారి కూడా అక్కడ దాకా వెళ్తుందా సార్? $100 టచ్ అవుతుందా? ఇది కనుక నెల దాటినట్టయితే 120కి వెళ్ళటం దాదాపు ఖాయం అవుతుంది. ఇప్పటికే మీరు గ్యాస్ని గమనించినట్టయితే యూరోప్లో ప్రధానంగా వాళ్ళు గ్యాస్ మీద ఆధారపడతారు ఆయిల్ కంటే. యూరోప్లో గ్యాస్ ధరలు ఇప్పటికే దాదాపు రెట్టింపు అయిపోయినాయి ఈ వారం రోజులు. ఓకే. చమురు ధరలు 15-20% పెరిగినాయి. ఓకే. కాబట్టి చమురు ధరలు పెరగడం అనివార్యం, కానీ భయపడక్కర్లేదు. నేను 199 ఈ యుద్ధం నెల కంటే ఎక్కువ నడవదు. అంటే యుద్ధం ఎలా అవుతుందంటారు? ఏదో ఒక అండర్స్టాండింగ్ అమెరికా ఇరాన్ మధ్య వస్తుందా? ఇరాన్ సరెండర్ అవుతుందా? ఏ అండర్స్టాండింగ్ అక్కర్లా. అమెరికాను ఇజ్రాయెల్ విజయాన్ని ప్రకటిస్తాయి. వాళ్ళకున్న మౌలికమైనటువంటి మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ధ్వంసం చేశాము, ఇక వాళ్ళు మాకు ప్రమాదం కాదు నిర్ణయానికి వచ్చాము, వాళ్ళకి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అన్ని ధ్వంసం చేశాము, మిసైల్స్ ప్రొడక్షన్ అంతా ధ్వంసం చేశాము, కాబట్టి మా ఆబ్జెక్టివ్స్ నెరవేరినాయి, ఇరాన్ ప్రజలు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం వాళ్ళ కర్మ అని వదిలేసి వెళ్ళిపోతారు. బట్ ఇరాన్ దాడులు కంటిన్యూ చేస్తే వీళ్ళు ఆపినంత మాత్రాన ఇరాన్ ఇజ్రాయెల్ మీద లేకపోతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద దాడులు చేయడానికి కారణం మిడిల్ ఈస్ట్ మీద వ్యూహాత్మకంగా తప్పిదాం. కానీ వాడు వ్యూహం ఏంటంటే అమెరికా మీద ఆ దేశాలు ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, వాళ్ళ అమ్మకాలు దెబ్బతింటే అంతకు మించి వాళ్ళు ఆధునికీకరణకు మొగ్గు చూపుతున్నారు. గత 4-5 ఏళ్ళుగా మీరు చూసినట్టు ఒకప్పుడు ఛాందస సమాజాలన్నీ కూడా ఇప్పుడు ఆర్థిక ప్రగతి, ఆర్థిక సంస్కరణలు, భవిష్యత్తు టెక్నాలజీ దానిలోకి వెళుతున్నారు. చాలా అట్రాక్టివ్గా తయారైన, ప్రపంచానికి చాలా ఆకర్షణీయంగా తయారైనారు. ఒక్కసారిగా ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో చాలా అభద్రత ఉన్నది, ఏమవుతుందో తెలియదని భయం మనకు వచ్చింది. కాబట్టి ఇది లోకంలో ఉండాలి, మా దేశాల భవిష్యత్తు బాగుండాలంటే శాంతి పరిస్థితి ఉండాలని చెప్పి గట్టిగా పట్టుబడతారు. వాళ్ళు అమెరికాకి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపుతారని కోరికతో వీళ్ళు చేస్తున్నారు. కానీ యుద్ధం ఆగుతుందంటే కొనసాగించడానికి ఇరాన్ సాహసం చేయదు, ఎందుకంటే వాళ్ళకి దానివల్ల ఏ లాభమూ లేదు, నష్టమే ఉంది. సో మరి వాళ్ళు ట్రంప్ అనౌన్స్ చేశారు కదా, ఖమేనీ చనిపోయిన తర్వాత చర్చలకు సిద్ధం అని చెప్పింది ఇరాన్. అంటే వెంటనే ఇరాన్ ఖండించింది, మేము సిద్ధం అనలేదు, చర్చలు లేవు, మేము అటాక్ చేస్తాం, కంటిన్యూ అవుతామని చెప్పారు. అంటే యుద్ధ సమయంలో వాళ్ళు బహిరంగ చాలా మాట్లాడుతుంటారు, రహస్యంగా ఏమన్నా మంత్రం జరుగుతుందో మనకు తెలియదు, చూడాలి. అంచేత చర్చలతో సంబంధం లేకుండానే ఒక నెల గనక కొనసాగినట్టయితే ఖచ్చితంగా అమెరికా ఇజ్రాయెల్ విజయాన్ని ప్రకటించి మా లక్ష్యాలు నెరవేర్చుకున్నాం, ఇరాన్ భవిష్యత్తు ఇరాన్ ప్రజలు తెచ్చుకుంటారు, మా వరకు మాత్రం వాళ్ళ నుంచి ఇబ్బంది లేదని నేను తీర్మానించుకున్నాం. అంటే ఇరాన్లో ఉన్న మెయిన్ ఏదైతే మిసైల్స్ ఉన్నాయో లేదా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటినీ ధ్వంసం చేసేస్తారు. కరెక్ట్, అది చేసామని చెప్తారు. చాలా వరకు ధ్వంసం అవుతుంది, 90% ధ్వంసం అయిపోతుంది. న్యూక్లియర్ సందర్భంగా నిజంగా కెపాసిటీ ఉందంటారా ఇరాన్కు? ఒకప్పుడు 60% దాకా ఎన్రిచ్మెంట్ చేశారు యురేనియం. మనకి యురేనియము ఇంధనం కోసమైనట్టయితే, విద్యుత్ కోసం అయితే 3.5% కావాల్సింది. చాలా కొద్ది పరిమాణంలో, చాలా తక్కువ స్వల్ప పరిమాణంలో మెడికల్ పర్పసెస్కి, మీకు రేడియోథెరపీ అంటామే దానికి 20% దాకా వెళ్ళచ్చు. అంతకు మించి వెళ్ళిందంటే ఖచ్చితంగా అణుబాంబుల తయారీ కోసమే. ఇరాన్ 60% దాకా వెళ్ళింది. అణు ఒప్పందం రద్దు అయిపోయిన తర్వాత ఈ బరాక్ ఒబామా చేసిన ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ మొదటి టర్మ్లో దాన్ని రద్దు చేశాడు. ఎందుకంటే అది శాశ్వతంగా లేదు, అది ప్రపంచాన్ని అమెరికాని రక్షించే రీతిలో లేదు, అనవసరంగా ఎక్కువ రాయితీలు ఇచ్చామని నేను దాన్ని ఒప్పుకొని రద్దు చేశాను. ఆ తర్వాత వాడు 60% దాకా వెళ్ళారు. కాబట్టి ఖచ్చితంగా అణ్వాయుధాల కోసం అని చెప్పి వెళ్ళారు, దానిలో అనుమానం లేదు, ఇంకో కారణం లేదు అలా పెరగడానికి. కానీ మీరు అన్నట్టుగా ఒక 9 నెలల క్రితం జరిగిన దాడి వల్ల కానీ 12 రోజుల యుద్ధంలో అమెరికా చివరికి దాడి చేసింది. అవన్నీ కూడా మరి ఎక్కడో లోపల సొరంగాల్లో పెట్టారు, మీరు కొండల లోపల, అవన్నీ కూడా పూర్తి చేసింది. దాని తర్వాత తీయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన వార్తలు. అది అంత తేలిక కాదు, ఇప్పుడు ఇంకా మరింతగా ధ్వంసం చేస్తారు. కాబట్టి బహుశా చాలా కాలం పాటు ఇక అణ్వాయుధాల వ్యాప్తికి ఇరాన్ సహకరించడం సాధ్యం కాదు. ఓకే. ఓకే. సో ఒకటి మనం ఈ దృష్టిలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? క్రూడ్ ఆయిల్ సంబంధించి అయితే మనకు తప్పదు, మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యేది మ్యాక్సిమం 15%, అది ఇంకా సాధ్యపడదా? కొత్తగా ఎక్స్ప్లోరేషన్, కేజీ బేసిన్ లాంటివి ఎంత ఉన్నా లేదు, మన దగ్గర నిల్వలు లేవని చేయవచ్చా? లేకపోతే ఇంకా షెల్ గ్యాస్ లాంటివి మనం ఉత్పత్తి చేసుకోలేమా? తక్కువ ఖరీదుకి మనం ఉత్పత్తి చేయలేము, కొద్దిగా చిన్న చిన్న వస్తాయి కానీ మనం కేవలం 11-12% మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాం దేశంలో. చైనా 16 మిలియన్ బ్యారెల్స్, ప్రపంచంలో అతి ఎక్కువ వినియోగం ఉన్నా కూడా, మనకంటే 4 రెట్లు వినియోగం ఉన్నా కూడా చైనాలో 25% వాళ్ళ సొంత ఉత్పత్తి, 25-30% వాళ్ళ సొంత ఉత్పత్తి ఉంది. అయినా కూడా వాళ్ళు పెద్ద దిగుమతిదారు, ఎందుకంటే చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ, ఆయిల్ గటగట మిగుతుంటారు ఆ దేశంలో. కాబట్టి మనం
వెంటనే పరిష్కారం లేదు, కానీ దీర్ఘకాలం ఆలోచిస్తే 10-15 ఏళ్ళు ఆలోచిస్తున్నట్టయితే క్రమక్రమంగా చైనా చూడండి ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్ళిపోయింది. ప్రధానంగా ఆయిల్ మనకి ఆ వాహనాల కోసం అని చెప్పారు. ఎస్ చైనా ఈ సంవత్సరం కానీ వచ్చే ఏడాది కానీ పీక్ ఆయిల్ కన్సంప్షన్ అంటూ అంటారు. అంటే ఇక అంతకంటే డిమాండ్ పెరగదు. ఎస్ ఆర్థిక వ్యవస్థ పెరిగినా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ వచ్చేస్తున్నాయి. ఇక మీకు ఆయిల్ అవసరం ఉండదు. మనం చైనా అంత కాకపోయినా మనం కూడా వేగంగా ఆ మార్గానికి కదులుతున్నాం. ప్రత్యామ్నాయంగా ఈ ఆయిల్ వినియోగం అవసరం లేకుండా ఎలక్ట్రిసిటీని బాగా పెద్ద ఎత్తున పెంచడము, బ్యాటరీ టెక్నాలజీని పెంచడము, దాన్ని చాలా పనికొచ్చేట్టుగా తయారు చేయడము, అలా చేస్తే కాలక్రమేణా ఆయిల్ దిగుమతులు తగ్గిపోతాయి. ఒక్క రోజున కాకపోయినా కూడా. కానీ ఈవీ పాలసీ ఈవీ ఎంత చేసినా పెరగట్లేదు. మీరు చూడండి ఇప్పటికీ 95 to 96% మనం ఈవీ వెహికల్స్ లేవు. 95 ఒక 2-3% ఉన్నాయేమో ఈవీ వెహికల్స్ ఉన్నాయి కూడా. సక్సెస్ అది ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో లేదో అని కొనడానికి చాలా సందేహం ఉంది. మీరు చెప్పింది వాస్తవం. చైనా 4 కోట్ల వాహనాలు తయారు చేస్తున్న సంవత్సరానికి ప్రపంచంలో హైయెస్ట్ నెంబర్. దానిలో 2 కోట్ల వాహనాలు విద్యుత్ వాహనాలు. మళ్ళీ ప్రపంచంలో మామూలు హైయెస్ట్ నెంబర్ కాదు, ప్రపంచం 80% చైనా. ఓకే, మనం ఇంకా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం. ఎందుకు సార్ మన ఈవీ అడాప్షన్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం అంత ఫాస్ట్గా? సమయం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు విత్తు ముందా చెట్టు ముందా. ఉదాహరణకి ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ కార్ వాడుతున్నాను. ఊరు బయటకు వెళ్ళాలని చెప్పంటే సాధ్యం కాదు నాకు. ఎందుకంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు దేశమంతా ఇంకా విస్తరించాలి. అది వచ్చేదాకా ఇది రాదు. అది రావాలని చెప్పంటే తగిన సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్స్ కావాలి. సో విత్తు ముందా చెట్టు ముందా కారణంగా, కానీ బహుశా త్వరగా మార్పు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం సదుద్దేశమైన కూడా నా దృష్టిలో సరైనది కాదు. పెట్రోల్ వాహనాలు, డీజిల్ వాహనాలకి చాలా రాయితీలు ఇస్తున్నాం. అంటే ఆ ఇండస్ట్రీ పెరగాలి. అది పెరగకపోయినట్టు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, ఉపాధి పోతుంది, వ్యాపారం తగ్గిపోతుందని చెప్పే ఉద్దేశంతో. అలా కాకుండా మీరు చైనా కానీ లేకపోతే సింగపూర్ కానీ ఈ దేశాలు చూసినట్టయితే పెట్రోల్ లేక డీజిల్ వాహనాల మీద చాలా పెద్ద ఎత్తున పన్ను వేస్తారు. అవి సొంత వాహనాలు ఉండటం అంటే చాలా కష్టం అక్కడ. మన దేశంలో ఆ పని చేయలేకపోతున్నాం రాజకీయ కారణాల వల్ల. కానీ క్రమక్రమంగా దానికి ఆ మార్గానికి ఢిల్లీ లాంటి పొల్యూషన్ ఉన్న నగరాల్లో అది ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఓన్లీ ఈవీ వాహనాలే కొత్తగా అమ్మాలని దానికి ఇప్పుడు మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు ప్రపోజల్ చేశారు. మళ్ళీ కొంచెం వాయిదా వేస్తున్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కూడా 20% వరకు చేస్తామన్నారు. అది కూడా ప్రపోజల్ వాయిదా పడుతూ వస్తుంది. లేదు, పెట్రోల్లో చేసేస్తున్నారు, విజయవంతంగా చేశారు. డీజిల్లో ఈ మధ్య మొదలెడితే ప్రతిఘటన వస్తున్నది. దానిలో కొంచెం నాకింగ్ ప్రాబ్లం ఉంటుందని కొంతమంది గొడవ పెడుతున్నారు, కానీ అదేం లేదని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. డీజిల్లో మొదలెట్టాం ఇప్పుడే, పెట్రోల్లో విజయం సాధించాం. ఈ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఇథనాల్ బ్లెండింగ్ గట్టి ఏర్పాట్లు తీసుకుంది, సమర్థవంతంగా తీసుకుంది. ఓకే ఓకే. సో ఒకటి ఇప్పుడు అమెరికా అణు ఒప్పందం పరిస్థితి ఏంటి సార్? సరే, అమెరికాతో ట్రేడ్ ఒప్పందం పరిస్థితి ఏంటి? మనమేమో అది ఇంకా సంతకం కాలేదు, అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అమెరికన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈలోగా ఇప్పుడు రష్యన్ ఆయిల్ అయితే మనం కొనుగోలు చేయాల్సిన అనివార్యతనే పడేటట్టు కనిపిస్తుంది. సో ఫ్యూచర్ ఏంటి? ట్రేడ్ ఒప్పందం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందా కాదా? ఒప్పందం ఉన్నదనే ప్రభుత్వం చెప్తోంది, అమెరికా ప్రభుత్వం చెప్తోంది.